స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్ హైదరాబాద్. మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ మరణానంతరం అతని కుమారుడు జహంగీర్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. జహంగీర్ 1605 నుంచి 1627 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. జహంగీర్ అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. సలీం రాకుమారునిగా జహంగీర్ సుప్రసిద్ధుడు. అక్బర్ షేక్ సలీం చిస్తీ యొక్క ప్రార్థనల వల్ల ఈ యొక్క సలీం జన్మించడం జరిగింది. అందుకే అక్బర్ ఎప్పుడూ కూడా సలీంను షేకు బాబా అని సంబోధించేటువంటి వాడు. షేక్ సలీం చిస్తీ ప్రార్థనల వల్ల సలీం జన్మించాడు కావడం వల్ల సలీంను షేకు బాబా అని సంబోధించేటువంటి వారు. అక్బర్ మరణించిన తర్వాత జహంగీర్ అనేటువంటి పరిపాలనా బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. జహంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం వస్తుంది. జహా అంటే ప్రపంచమని, గీర్ అంటే విజేత అని అర్థం వస్తుంది. జహంగీర్ పరిపాలనా కాలంలో తాను సింహాసనం అధిష్ఠించినటువంటి వెంటనే ప్రజలకు 12 రాజ ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. వీటిని 12 ఫర్మానాలు అని కూడా వ్యవహరిస్తారు. ఈ 12 రాజ ఆజ్ఞలను అలహాబాద్లో ఒక శాసనంపై లిఖింపజేశాడు. ఈ 12 రాజ ఆజ్ఞల్లో అత్యంత ప్రధానమైనవి మద్యపానానికి, పొగాకుకు దూరంగా ఉండమని ప్రజలను ఆదేశించడం జరిగింది. మద్యపానానికి, పొగాకు సేవనానికి దూరంగా ఉండమని ప్రజలను ఆదేశించడం జరిగింది. ప్రతి గురువారం, ఆదివారం జంతు బలిని నిషేధించడం జరిగింది. ప్రతి గురువారం, ఆదివారం జంతు బలిని నిషేధించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు ఉచిత వైద్యశాలలను ఏర్పాటు చేశాడు. రాజకీయ ఖైదీలను విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 12 రాజాజ్ఞలను జారీ చేయడం జరిగింది. ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసం ఆగ్రా కోటలో ఒక న్యాయగంటను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ న్యాయగంటను జంజీర్ ఏ ఆదిల్ అని వ్యవహరిస్తారు. సో ఎవరైనా ఈ న్యాయం కోసం ఈ గంటను మోగించినట్లయితే జహంగీరే ప్రత్యక్షంగా వచ్చి ఈ యొక్క న్యాయాన్ని అందించేటువంటి వాడు. సో ఈ విధంగా న్యాయగంటను ఏర్పాటు చేసినటువంటి మొఘల్ చక్రవర్తిగా జహంగీర్ మనం గుర్తించవచ్చు. జహంగీర్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి మరో ప్రధానమైనటువంటి సంఘటన 1606లో జహంగీర్ కుమారుడైనటువంటి ఖుస్రూ లాహోర్లో తిరుగుబాటు చేశాడు. ఖుస్రూ తిరుగుబాటును జహంగీర్ మరో కుమారుడైనటువంటి ఖుర్రం అణచివేయడం జరిగింది. 1606లో జహంగీర్ కుమారుడైనటువంటి ఖుస్రూ లాహోర్లో తిరుగుబాటు చేశాడు. ఖుస్రూ తిరుగుబాటును ఖుర్రం అణచివేయడం జరిగింది. ఖుస్రూ ప్రాణభయంతో సిక్కు మతంలో 5వ గురువు అయినటువంటి గురు అర్జున్ సింగ్ దగ్గర రాజకీయ ఆశ్రయాన్ని పొందాడు. ఈ సిక్కు మత 5వ గురువును గురు అర్జున్ దేవ్ అని వ్యవహరించడం జరుగుతుంది. తనపై తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తికి రాజకీయ ఆశ్రయం ఇచ్చినటువంటి కారణంగా గురు అర్జున్ దేవ్ను జహంగీర్ ఉరితీయించడం జరిగింది. మొఘల్ చక్రవర్తుల చేత మరణశిక్షకు గురి కాబడిన మొదటి సిక్కు మత గురువు గురు అర్జున్ దేవ్. గతంలో మొఘల్ చక్రవర్తులకు మరియు సిక్కు మతస్థులకు మధ్యన మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అక్బర్ సిక్కు మతంలో 4వ గురువు అయినటువంటి గురు రామ్దాస్ను సందర్శించి అతని యొక్క ఆశీస్సులను పొంది అతనికి కొంత భూమిని విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. అక్బర్ ఇచ్చినటువంటి ఆ భూ విరాళంలో ఒక సరస్సును త్రవ్వించి ఆ సరస్సును అమృత్సర్ అని చెప్పేసి అనుకోమని, ఆ సరస్సులో ఉన్నటువంటి నీటిని అమృతంగా స్వీకరించమని గురు రామ్దాస్ తన శిష్యులను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా మొఘల్ చక్రవర్తులకు సిక్కు మతస్థులకు మధ్యన మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. కానీ గురు అర్జున్ దేవ్ను జహంగీర్ ఎప్పుడైతే ఉరి తీయించడం జరిగిందో మొఘల్ చక్రవర్తులకు సిక్కు మత గురువులకు మధ్యన రాజకీయపరమైనటువంటి వైరం ప్రారంభం కావడం జరిగింది. గురు అర్జున్ దేవ్ మరణం మొఘల్ చక్రవర్తులకు సిక్కు మత గురువులకు రాజకీయపరమైనటువంటి వైరానికి నాంది పలికిందిగా మనం స్పష్టంగా గుర్తించవచ్చు. జహంగీర్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి మరో ప్రధానమైనటువంటి సంఘటన వ్యాపార అవకాశాలను కల్పించమని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం. క్రీస్తు శకం 1600
డిసెంబర్ 31వ తారీఖున ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించడం జరిగింది. 1600 డిసెంబర్ 31వ తారీఖున ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భవించడం జరిగింది. ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి పేరు ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ది ఈస్ట్ ఇండీస్. దీన్నే మనం సింపుల్గా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని వ్యవహరిస్తూ ఉంటాం. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం జహంగీర్ పరిపాలనా కాలంలో ప్రధానమైనటువంటి అంశంగా విద్యార్థులు గుర్తించాలి. జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి మొదటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి కెప్టెన్ హకిన్స్. కెప్టెన్ హకిన్స్ 1608లో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించాడు. వ్యాపార అవకాశాలను కల్పించమని జహంగీర్కు అభ్యర్థన చేయడం జరిగింది. కెప్టెన్ హకిన్స్ అభ్యర్థన మేరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి సూరత్ అను ప్రాంతం వద్ద వ్యాపార అనుమతిని కల్పించడం జరిగింది జహంగీర్. పైగా కెప్టెన్ హకిన్స్కు జహంగీర్ ఖాన్ అను బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. హకిన్స్ తర్వాత జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి మరొక ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి సర్ థామస్ రో. సర్ థామస్ రో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులను మరింతగా విస్తరించాలని చెప్పేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరింత వ్యాపార అవకాశాలను కల్పించాలని జహంగీర్ను అభ్యర్థించడం జరిగింది. సో వీరి అభ్యర్థన ఫలితంగా భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార అనుమతిని కల్పిస్తూ జహంగీర్ కొన్ని ఆదేశాలను జారీ చేశాడు. జహంగీర్ పరిపాలనా కాలంలో మొఘల్ చిత్రకళ ఒక అత్యున్నత దశను అందుకోవడం జరిగింది. పోటీ పరీక్షల దృష్ట్యా ఈ విషయాన్ని విద్యార్థి మిత్రులు చాలా స్పష్టంగా గుర్తించాలి. మొఘల్ చిత్రకళకు పితామహుడు లాంటివాడు జహంగీర్. జహంగీర్ పరిపాలనా కాలంలో మొఘల్ చిత్రకళ ఒక అత్యున్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. మొఘల్ చిత్రకళను గురించి ఒక స్పష్టమైనటువంటి పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మొఘల్ చిత్రకళను మీనియేచర్ చిత్రకళ అని చెప్పేసి వ్యవహరిస్తారు. మొఘల్ చిత్రకళను గురించి మీనియేచర్ చిత్రకళ అనేటికాని ఒక పదాన్ని మనం స్పష్టంగా ఉపయోగించడం జరుగుతుంది. మీనియేచర్ చిత్రకళ అనగా పెద్ద చిత్రాలను చిన్నవిగా తయారు చేయడం, చిన్న చిత్రాలను పెద్దవిగా తయారు చేయడం, వస్తువులపై గోడల పైకప్పులపై చిత్రాలను చిత్రీకరించడం, ప్రకృతి పరిశీలన, ప్రకృతి వర్ణన ఈ మీనియేచర్ చిత్రకళలో ముఖ్యమైనటువంటి ఒక అంశం. హుమాయూన్ పర్షియా ప్రాంతం నుంచి తిరిగి భారతదేశానికి వస్తున్నప్పుడు పర్షియన్ చిత్రకళాకారులను భారతదేశానికి తీసుకుని రావడం జరిగింది. అక్బర్ పరిపాలనా కాలంలో సుమారుగా 13 మంది హిందూ చిత్రకళాకారులు ఉన్నట్లుగా అబుల్ ఫజుల్ రచనల్లో పేర్కొనడం జరిగింది. అక్బర్ పరిపాలనా కాలంలో సుమారుగా 13 మంది హిందూ చిత్రకళాకారులు ఉన్నట్లు అబుల్ ఫజుల్ తన రచనలో పేర్కొనడం జరిగింది. జహంగీర్ పరిపాలనా కాలంలో ఒక గొప్ప చిత్రకారుడు ఉస్తాద్ మన్సూర్. ఉస్తాద్ మన్సూర్ అనేటువంటి ఈ చిత్రకారునికి జహంగీర్ ప్రదానం చేసినటువంటి బిరుదు షరీన్ కలాం. ఉస్తాద్ మన్సూర్కు జహంగీర్ ప్రదానం చేసినటువంటి బిరుదు షరీన్ కలాం. ప్రకృతి వర్ణన ఉస్తాద్ మన్సూర్ యొక్క చిత్రకళలో అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి ఒక అంశం. ఉస్తాద్ మన్సూర్ను ఆధునిక చిత్రకారులు రాఫెల్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉంటారు. ఉస్తాద్ మన్సూర్ను ఆధునిక చిత్రకారులు రాఫెల్ ఆఫ్ ది ఈస్ట్, రాఫెల్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పేసి వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ విధంగా మొఘల్ చిత్రకళ జహంగీర్ పరిపాలనా కాలంలో ఒక అత్యున్నత స్థాయిని అందుకున్నట్లుగా, మొఘల్ చిత్రకళకు పితామహుడు జహంగీర్గా ఉన్నట్లుగా మనం స్పష్టంగా గుర్తించవచ్చు. జహంగీర్ పరిపాలనా కాలంలో అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేటువంటి మహిళ నూర్జహాన్. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. ఈ యొక్క మెహరున్నీసా యొక్క మొదటి భర్త షేర్ ఆఫ్ఘన్. షేర్ ఆఫ్ఘన్కు మరియు మెహరున్నీసాకు లాడ్లీ బేగం అనేటి ఒక కుమార్తె కూడా ఉంటుంది. ఆంగ్ల నవల రచయిత అనేటువంటి డిలాయట్ అనేటువంటి వ్యక్తి యొక్క అభిప్రాయం ప్రకారం సలీం రాకుమారునికి మెహరున్నీసాకు మధ్య జరిగినటువంటి ప్రేమ వృత్తాంతాన్ని గురించి ఇతను ఒక నవల రూపంలో వివరించడం జరిగింది. సలీం రాకుమారునికి మెహరున్నీసాకు మధ్య జరిగినటువంటి ప్రేమ వృత్తాంతాన్ని ఒక నవల రూపంలో వివరించినటువంటి వ్యక్తి డిలాయట్. ఈ యొక్క
మెహరున్నీసా సలీంను వివాహం చేసుకున్నట్లయితే అధికారం పూర్తిగా ఈమె హస్తగతం చేసుకుంటుందని భావించినటువంటి అక్బర్ మెహరున్నీసాను షేర్ ఆఫ్ఘన్ అనేటువంటి వ్యక్తికిచ్చి వివాహం జరిపించి వీరిద్దరిని బెంగాల్కు పంపించాడని డెలాయిట్ పేర్కొనడం జరిగింది. అనంతర కాలంలో షేర్ ఆఫ్ఘన్ మరణించిన తర్వాత 1611లో మెహరున్నీసా జహంగీర్ని వివాహం ఆడడం జరిగింది. 1611లో మెహరున్నీసా జహంగీర్ని వివాహం ఆడడం జరిగింది. వివాహానంతరం మెహరున్నీసాకు జహంగీర్ నూర్జహాన్, నూర్ మహల్ అని చెప్పేసి ఈ యొక్క బిరుదులు ప్రదానం చేయడం జరిగింది. వివాహానంతరం మెహరున్నీసాకు నూర్జహాన్, నూర్ మహల్ అను బిరుదులను ప్రదానం చేశాడు. నూర్జహాన్ అనగా ప్రపంచపు వెలుగు అని అర్థం వస్తుంది. నూర్ మహల్ అనగా అంతఃపురపు వెలుగు అని అర్థం వస్తుంది. నూర్జహాన్ అనగా ప్రపంచపు వెలుగు, నూర్ మహల్ అనగా అంతఃపురపు వెలుగు. ఎప్పుడైతే నూర్జహాన్ జహంగీర్ల వివాహం జరిగిందో అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకునేటువంటి నూర్జహాన్ పాదుషా బేగం అనేటువంటి కానొక పేరుతో పిలువబడ్డం జరిగింది. తన పేరుపై శాసనాలను వేయించింది. తన పేరుపై నాణేలను ముద్రించుకోవడం జరిగింది. అంటే అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవడం జరిగింది నూర్జహాన్. నూర్జహాన్ ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని పరిపాలనను మరింతగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం జరిగింది. ఈ నూర్జహాన్ ముఠాను నూర్జహాన్ జుంటా అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. నూర్జహాన్ ముఠాలో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే నూర్జహాన్ తండ్రి ఇత్మతుద్దౌలా, నూర్జహాన్ సోదరుడు ఆసఫ్ ఖాన్, జహంగీర్ యొక్క కుమారుడు ఖుర్రం. సో ఈ విధంగా ఈ నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పాటయ్యి అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకొని జహంగీర్ని కేవలం నామమాత్రంగా పరిపాలకునిగా గుర్తించడం జరిగింది. నూర్జహాన్ ముఠాలో ఉన్నటువంటి సభ్యులు ఇత్మతుద్దౌలా, ఇతను నూర్జహాన్ యొక్క తండ్రి. ఆసఫ్ ఖాన్, ఇతను నూర్జహాన్ యొక్క సోదరుడు. ఖుర్రం జహంగీర్ యొక్క మరో కుమారుడు, యువరాజు. పైగా ఈ ముఠాను మరింత పటిష్టపరచడం కోసం నూర్జహాన్ వీరి మధ్య వివాహ సంబంధాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తన కుమార్తె అయినటువంటి లాడ్లీ బేగంను జహంగీర్ మరో కుమారుడైనటువంటి షెహ్రియార్కి ఇచ్చి వివాహం జరిపించింది. మొదటి భర్త ద్వారా తనకు జన్మించినటువంటి లాడ్లీ బేగంను జహంగీర్ మరో కుమారుడైనటువంటి షెహ్రియార్కి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. తన అన్న ఆసఫ్ ఖాన్ కుమార్తె అర్జుమత్ బాను బేగంను ఆసఫ్ ఖాన్ యొక్క కుమార్తె అర్జుమత్ బాను బేగంను ఖుర్రంకిచ్చి వివాహం జరిపించడం జరిగింది. ఈ అర్జుమత్ బాను బేగంనే మనం ముంతాజ్ అని చెప్పేసి వ్యవహరిస్తూ ఉంటాం. సో ఈ విధంగా ముఠా సభ్యుల మధ్యన వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసి ముఠాను మరింతగా పటిష్టపరచడం జరిగింది. జహంగీర్ పరిపాలనా కాలంలో ఇతను విపరీతంగా మద్యపానాన్ని సేవిస్తూ ఉండడం వల్ల చివరి దశలో ఇతనికి పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోవడం జరిగింది. జహంగీర్ ఆరోగ్యం క్షీణించిపోతున్నటువంటి సమయంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం ముఠాలో ఉన్నటువంటి సభ్యుల మధ్యన రాజకీయపరమైనటువంటి వైరం ప్రారంభమైంది. షెహ్రియార్ మొఘల్ సింహాసనం అధిష్ఠించాలని నూర్జహాన్ భావించడం జరిగింది. ఖుర్రం మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆసఫ్ ఖాన్ భావించడం జరిగింది. దాంతో ముఠా సభ్యుల మధ్యన వైరం ప్రారంభమై అంతఃపురమంతా అల్లకల్లోలమైనట్టుగా పరిస్థితులు ప్రారంభమయ్యాయి. తన కళ్ళెదురుగా అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తులు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం కోసం రాజకీయ కుట్రలకు తెరలేపినటువంటి కారణంగా జహంగీర్ తీవ్ర మనస్తాపం చెంది ప్రశాంతత కోసం ఇతను లాహోర్కు బయలుదేరడం జరిగింది. మార్గమధ్యంలో షాద్రా అనేటి కానొక ప్రాంతం వద్ద మరణించాడు. జహంగీర్ సమాధి లాహోర్కు సమీపంలోని షాద్రా అనేటి కానొక ప్రాంతం వద్ద నిర్మించబడడం జరిగింది. జహంగీర్ మరణించిన తర్వాత ఆసఫ్ ఖాన్ సహాయంతో ఖుర్రం షెహ్రియార్ను హతమార్చి షాజహాన్ అను బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. ఆసఫ్ ఖాన్ సహాయంతో ఖుర్రం షెహ్రియార్ను హతమార్చి షాజహాన్ అనేటి కానొక బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. జహంగీర్ మరణించిన తర్వాత నూర్జహాన్ ఆధ్యాత్మిక చింతనతో గడిపి అనంతరం కొంతకాలం తర్వాత మరణించడం జరిగింది. నూర్జహాన్
గులాబీల నుండి అత్తరును తయారు చేయడంలో సుప్రసిద్ధురాలు. నూర్జహాన్ గులాబీల నుండి అత్తరును తయారు చేయడంలో సుప్రసిద్ధురాలు. నూర్జహాన్ తన తండ్రి ఇత్మతుద్దౌలా సమాధిని ఫతేపూర్ సిక్రీ ప్రాంతం వద్ద నిర్మించడం జరిగింది. నూర్జహాన్ తన తండ్రి ఇత్మతుద్దౌలా సమాధిని ఆగ్రాకు సమీపంలోని ఫతేపూర్ ప్రాంతం వద్ద నిర్మించడం జరిగింది. ఇత్మతుద్దౌలా సమాధి సంపూర్ణంగా పాలరాతితో నిర్మించబడినటువంటి సమాధి. మొఘల్ పరిపాలనా కాలంలో సంపూర్ణంగా పాలరాతితో నిర్మించబడిన మొట్టమొదటి సమాధి ఇత్మతుద్దౌలా సమాధి. ఈ విషయాన్ని అభ్యర్థులు చాలా స్పష్టంగా గమనించాలి. మొఘల్ పరిపాలనా కాలంలో సంపూర్ణంగా పాలరాతితో నిర్మించబడిన మొట్టమొదటి సమాధి ఇత్మతుద్దౌలా సమాధి. పైగా ఈ సమాధిలో నూర్జహాన్ అనుసరించిన ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క శిల్పకళా శైలి పితృదురా శైలి. పాలరాతి వినియోగం ఎక్కువగా ఉండడం, అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి వజ్ర వైడూర్యాలను పొదిగించడం పితృదురా శైలిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కానుక అంశం. సో ఈ విధంగా పితృదురా శైలిలో పాలరాతిని ఎక్కువగా ఉపయోగించి ఇత్మతుద్దౌలా సమాధిని నూర్జహాన్ అద్భుతంగా నిర్మింపచేయడం జరిగింది. జహంగీర్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి ఈ మొత్తం విశేషాలను గురించి మనకు స్పష్టంగా జహంగీర్ నామా అనేటి కానుక స్వీయ చరిత్రలో, ముత్మద్ ఖాన్ రచించినటువంటి ఇక్బాల్ నామా అనేటి కానుక గ్రంథంలో, జహంగీర్ స్వీయ చరిత్ర అనేటువంటి జహంగీర్ నామా అనేటి కానుక గ్రంథంలో జహంగీర్ పరిపాలనా కాలంలో జరిగినటువంటి విశేషాలు చాలా స్పష్టంగా విశదీకరించబడడం జరిగింది. జహంగీర్ మరణానంతరం ఖుర్రం షాజహాన్ అను బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. షాజహాన్ అసలు పేరు ఖుర్రం. ఖుర్రం అంటే సంతోషం అని చెప్పేసి అర్థం వస్తుంది. సలీం రాకుమారునికి మరియు జగద్గోస్రాకు జన్మించినటువంటి కుమారుడే ఖుర్రం. ఖుర్రం చిన్నతనం నుండి అక్బర్ వద్ద పెరిగి పెద్దవడం జరిగింది. అక్బరే ఈ యొక్క ఖుర్రంకు ఆ నామకరణం చేశాడు. ఖుర్రం అంటే సంతోషం అని చెప్పేసి అర్థం వస్తుంది. జహంగీర్ మరణానంతరం జరిగిన వారసత్వ పోరాటంలో విజయం సాధించినటువంటి ఖుర్రం షాజహాన్ అను బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం వస్తుంది. షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం వస్తుంది. షాజహాన్ పరిపాలనా కాలంలో భారతదేశం మూడవసారి పట్టణీకరణను అనుభవించడం జరిగింది. భారతదేశంలో 3 సార్లు పట్టణీకరణ జరిగింది. మొదటి పట్టణీకరణ కాలం సింధులోయ నాగరికతా కాలం, రెండవ పట్టణీకరణ కాలం క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలం అంటే షోడశ మహాజనపదాల కాలం, మూడవ పట్టణీకరణ కాలం షాజహాన్ పరిపాలనా కాలం. మొదటి పట్టణీకరణ కాలం సింధులోయ నాగరికతా కాలం, రెండవ పట్టణీకరణ కాలం షోడశ మహాజనపదాల కాలం, మూడవ పట్టణీకరణ కాలం షాజహాన్ పరిపాలనా కాలం. షాజహాన్ పరిపాలనా కాలాన్ని గురించి చాలా స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఆ కాలం నాటి రచయితలు చాలా సవివరంగా వివరించడం జరిగింది. ఇందులో షాజహాన్ పరిపాలనా కాలంలో కట్టడాల నిర్మాణం ఒక అత్యున్నత దశకు చేరుకొని కట్టడాల నిర్మాణంలో షాజహాన్ స్వర్ణయుగాన్ని అనుభవించడం అనేటువంటిది కూడా జరిగింది. గతంలో గుప్తుల పరిపాలనా కాలాన్ని గురించి విద్యార్థి మిత్రులు వినే ఉంటారు. గుప్తుల పరిపాలనా కాలాన్ని గురించి మనం స్వర్ణయుగంగా వ్యవహరిస్తూ ఉంటాం. గుప్తుల పరిపాలనా కాలంలో సంస్కృత సాహిత్య సాంకేతిక రంగాలు స్వర్ణయుగాన్ని అనుభవించడం జరిగింది. షాజహాన్ పరిపాలనా కాలంలో కట్టడాల నిర్మాణం ఒక అత్యున్నత దశకు చేరుకోవడం జరిగింది. షాజహాన్ పరిపాలనా కాలంలో గొప్పగా దండయాత్రలు నిర్వహించి మొఘల్ సామ్రాజ్యాన్ని సైతం ఇతను విస్తరించడం జరిగింది. షాజహాన్ అహ్మద్నగర్ను పూర్తిగా ఆక్రమించుకొని దాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. షాజహాన్ అహ్మద్నగర్ను పూర్తిగా ఆక్రమించుకొని దాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. షాజహాన్ సార్వభౌమత్వాధికారాన్ని దక్షిణ భారతదేశంలో 2 రాజ్యాలు అంగీకరించాయి. అందులో ఒకటి బీజాపూర్, 2 గోల్కొండ. బీజాపూర్ మరియు గోల్కొండ అనేటువంటి ఈ 2 రాజ్యాలు షాజహాన్ సార్వభౌమత్వాధికారాన్ని అంగీకరించడం జరిగింది. షాజహాన్కు సమకాలీకుడైన
గోల్కొండ కుతుబ్షాహీ చక్రవర్తి అబ్దుల్లా కుతుబ్ షా. షాజహాన్కు సమకాలీకుడు అనేటువంటి గోల్కొండ కుతుబ్షాహీ చక్రవర్తి అబ్దుల్లా కుతుబ్ షా. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రెండు రాజ్యాలు బీజాపూర్ మరియు గోల్కొండ షాజహాన్ యొక్క సార్వభౌమత్వాధికారాన్ని అంగీకరించడం జరిగింది. షాజహాన్ పరిపాలనా కాలంలో కట్టడాల నిర్మాణం ఒక అత్యున్నత దశకు చేరుకుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. షాజహాన్ కాలంలో నిర్మించినటువంటి కట్టడాలను గురించి మనం ప్రస్తావించుకున్నట్లయితే చాలా గొప్ప కట్టడంగా గుర్తింపు పొందినటువంటిది తాజ్మహల్. షాజహాన్ భార్య ముంతాజ్, ఈమె అసలు పేరు అర్జుమత్ బాను బేగం. ఈమె 1631లో మరణించడం జరిగింది. షాజహాన్ భార్య ముంతాజ్ బేగం 1631లో మరణించడం జరిగింది. తన భార్య ముంతాజ్ యొక్క సంస్మరణార్థం ఒక అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించాలనుకున్నాడు షాజహాన్. 1631 నుండి 1653 మధ్యకాలంలో ఈ యొక్క తాజ్మహల్ నిర్మించడం జరిగింది. తాజ్మహల్ నిర్మాణ రూపశిల్పి ఉస్తాద్ ఈషా, ఇతన్ని ఉస్తాద్ అహ్మద్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఉస్తాద్ ఈషా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మొఘల్ చక్రవర్తుల సమాధులను నిశితంగా పరిశీలించి ఆగ్రాలో యమునా నది ఒడ్డున తాజ్మహల్ నిర్మాణాన్ని రూపకల్పన చేయడం జరిగింది. తాజ్మహల్ నిర్మాణాన్ని వివిధ రకాలైనటువంటి సమాధుల నుంచి నమూనాగా కొన్ని అంశాలను స్వీకరించాడు. ఇందులో తాజ్మహల్పై ఉన్నటువంటి గుమ్మటం హుమాయూన్ సమాధి నుంచి స్వీకరించడం జరిగింది. తాజ్మహల్ పైన ఉన్నటువంటి గుమ్మటం హుమాయూన్ సమాధి నుంచి స్వీకరించడం జరిగింది. తాజ్మహల్ నిర్మాణంలో ఉన్నటువంటి మినార్లను అక్బర్ సమాధి నుంచి స్వీకరించడం జరిగింది. తాజ్మహల్ నిర్మాణంలో ఉన్నటువంటి పాలరాతి వినియోగాన్ని ఇత్మతుద్దౌలా సమాధి నుంచి, పితృదురా శైలిని ఇత్మతుద్దౌలా సమాధి నుంచి స్వీకరించడం జరిగింది. ఈ అంశాలను విద్యార్థి మిత్రులు చాలా స్పష్టంగా గుర్తించాలి. గుమ్మటాన్ని హుమాయూన్ సమాధి నుంచి స్వీకరించారు, మినార్లను అక్బర్ సమాధి నుంచి స్వీకరించారు, పాలరాతి ఉపయోగాన్ని మరియు పితృదురా శైలిని ఇత్మతుద్దౌలా సమాధి నుంచి స్వీకరించడం జరిగింది. 1631 నుంచి 1653 మధ్య ఈ తాజ్మహల్ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన కానొక కట్టడంగా నేటికి దీన్ని గుర్తించడం జరుగుతుంది. అనంతరం షాజహాన్ మరణించిన తర్వాత ఇదే తాజ్మహల్లో అతని సమాధి చేయడం జరిగింది. తాజ్మహల్ నిర్మాణం ప్రపంచ వారసత్వ జాబితాగా నేటికి గుర్తింపు పొందడం అనేటువంటి జరుగుతుంది. మధ్యయుగ ప్రపంచంలో నిర్మించినటువంటి గొప్ప కట్టడాలలో ఇది ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా నేటికి గుర్తింపు పొందడం జరుగుతుంది. షాజహాన్ పరిపాలనా కాలంలో నిర్మించినటువంటి మరో ముఖ్యమైనటువంటి కట్టడం ఎర్రకోట, లాల్ ఖిల్లా అని చెప్పేసి మనం వ్యవహరిస్తూ ఉంటాం. అబ్దుల్ హమీద్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఎర్రకోట నిర్మాణ రూపశిల్పి. అబ్దుల్ హమీద్ అనేటువంటి వ్యక్తి ఎర్రకోట నిర్మాణ రూపశిల్పి. ఎర్రని ఇటుక రాయితో ఈ ఎర్రకోట నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. నేటికి భారతదేశ సార్వభౌమత్వాధికారానికి ప్రతీకగా ఎర్రకోటను మనం గుర్తిస్తూ ఉంటాం. ఎర్రకోటలో అద్భుతమైనటువంటి భవంతులను నిర్మించడం జరిగింది షాజహాన్. ఎర్రకోటలో ఉన్నటువంటి భవంతుల్లో ప్రధానమైనటువంటివి దివాన్ ఈ ఖాస్, దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖాస్, దివాన్ ఈ ఆమ్ అనేటువంటివి ఎర్రకోటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భవంతులు. దివాన్ ఈ ఖాస్ చక్రవర్తి యొక్క ఆంతరంగిక మందిరం. దివాన్ ఈ ఖాస్ చక్రవర్తి యొక్క ఆంతరంగిక మందిరం. దివాన్ ఈ ఆమ్ చక్రవర్తి యొక్క సమావేశ మందిరం. ఈ దివాన్ ఈ ఖాస్ను షా మహల్ అని కూడా వ్యవహరిస్తారు. దివాన్ ఈ ఖాస్ను షా మహల్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. జహంగీర్ పరిపాలనా కాలంలో నిర్మించినటువంటి మరొక అద్భుతమైనటువంటి అంశం నెమలి సింహాసనం. ఈ నెమలి సింహాసనాన్ని తఖ్త్ ఏ తావూస్ అని వ్యవహరిస్తారు పర్షియన్ భాషలో. పర్షియన్ భాషలో నెమలి సింహాసనాన్ని తఖ్త్ ఏ తావూస్ అని చెప్పేసి వ్యవహరించడం జరుగుతుంది. సుమారుగా
260 కేజీల బంగారాన్ని పోతపోసి షాజహాన్ ఈ నెమలి సింహాసనాన్ని రూపొందించుకోవడం జరిగింది. నెమలి సింహాసనాన్ని రూపొందించినటువంటి స్వర్ణకారుడు బెదలల్ ఖాన్. ఈ నెమలి సింహాసనంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూర్ వజ్రం పొదిగించబడింది. నెమలి సింహాసనంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూర్ వజ్రం పొదిగించుకోవడం జరిగింది. ఈ కోహినూర్ వజ్రం కృష్ణానదీ తీరంలో కొల్లూరు అనేటి కానొక గ్రామం వద్ద లభించడం జరిగింది. నెమలి సింహాసనంలో పొదగబడినటువంటి కోహినూర్ వజ్రం కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి కొల్లూరు అనేటి కానొక గ్రామం దగ్గర లభించడం జరిగింది. సో ఈ నెమలి సింహాసనం దివాన్-ఈ-ఖాస్లో ఉంచబడింది. నెమలి సింహాసనం దివాన్-ఈ-ఖాస్ అనేటువంటి భవంతిలో ఉంచబడడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి భవంతి. ఈ దివాన్-ఈ-ఖాస్ భవంతి మీద షాజహాన్ అమీర్ ఖుస్రూ యొక్క కొటేషన్ను తిరిగి రాసుకోవడం అనేటువంటి జరిగింది. అమీర్ ఖుస్రూ భూమి మీద స్వర్గం అనేది ఉంటే అది భారతదేశమే, అది భారతదేశమే, అది భారతదేశమే అని వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే వ్యాఖ్యానాన్ని షాజహాన్ కొంతగా మార్చి దివాన్-ఈ-ఖాస్ గోడ మీద లిఖించుకోవడం జరిగింది. భూమిపై స్వర్గం అనేది ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే అనేటువంటి ఈ వ్యాఖ్యానాన్ని దివాన్-ఈ-ఖాస్ గోడ మీద లిఖించుకోవడం జరిగింది. సో ఈ విధంగా షాజహాన్ పరిపాలనా కాలంలో ఎర్రకోట ఒక అద్భుతమైనటువంటి భవంతిగా మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని అత్యంత గొప్పగా పొగిడినటువంటి ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి ట్రావెర్నియర్ ఒక ఫ్రెంచ్ వజ్రాల వ్యాపారి. ఇతను కోహినూర్ వజ్రాన్ని పరిశీలించడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి వజ్ర వ్యాపారాన్ని గురించి పరిశీలించడం కోసం 6 సార్లు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. జహంగీర్ పరిపాలనా కాలంలో, ఔరంగజేబ్ పరిపాలనా కాలంలో కూడా ఇతని పర్యటన జరిగింది. 6 సార్లు ట్రావెర్నియర్ భారతదేశాన్ని సందర్శించాడు. తను భారతదేశంలో సందర్శించినటువంటి కాలాన్ని గురించి వివరిస్తూ, భారతదేశ పరిస్థితులను గురించి వివరిస్తూ 6 OAs to India అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ట్రావెర్నియర్ 6 OAs to India అనేటి కానొక గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో కోహినూర్ వజ్రాన్ని గురించి చాలా గొప్పగా పొగడడం అనేటువంటిది జరిగింది. షాజహాన్ పరిపాలనా కాలంలో ఢిల్లీలో నిర్మించబడినటువంటి నగరం షాజహానాబాద్. ఢిల్లీ మొత్తంగా 7 నగరాల సమూహారం. బానిస వంశీకుల పరిపాలనా కాలం నుంచి షాజహాన్ పరిపాలనా కాలం వరకు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 7 నగరాలను నిర్మించడం జరిగింది. మధ్యయుగ భారతదేశ చరిత్ర కాలంలో తోమారా అనేటి కానొక రాజవంశీకులు ఈ యొక్క ఢిల్లీ నగరాన్ని నిర్మించడం జరిగింది. తోమార వంశానికి చెందినటువంటి ఆనంగపాల తోమార వంశానికి చెందినటువంటి ఆనంగపాల అనేటి కానొక చక్రవర్తి ఢిల్లీ కాపురం అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. అనంతర కాలంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 7 నగరాలు నిర్మించబడడం జరిగింది. ఈ 7 నగరాలను గురించి పోటీ పరీక్షల దృష్ట్యా విద్యార్థి మిత్రులు చాలా స్పష్టంగా దృష్టి కేంద్రీకరించాలి. సో ఢిల్లీ 7 నగరాల సమూహారం. మెహరౌలీ అనేటువంటి పట్టణాన్ని బానిస వంశానికి చెందినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం జరిగింది. మెహరౌలీ నిర్మాత కుతుబుద్దీన్ ఐబక్. సిరి నిర్మాత అల్లావుద్దీన్ ఖిల్జీ. సిరి అను పట్టణ నిర్మాత అల్లావుద్దీన్ ఖిల్జీ. తుగ్లకాబాద్ అను పట్టణ నిర్మాత ఘియాజుద్దీన్ తుగ్లక్. జహాపనా అను పట్టణ నిర్మాత మహమ్మద్ బిన్ తుగ్లక్. ఫిరోజాబాద్ అను పట్టణ నిర్మాత ఫిరోజ్ షా తుగ్లక్. దీన్పనా అను పట్టణ నిర్మాత హుమాయూన్. షాజహానాబాద్ అను పట్టణ నిర్మాత షాజహాన్. సో ఈ విధంగా ఢిల్లీ 7 నగరాల సమూహారం అనే అంశాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించాలి. షాజహాన్ పరిపాలనా కాలంలో ఎర్రకోటకు సమీపంలో నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కానొక మసీదు జామా మసీద్. సుమారుగా 70,000 మంది మహమ్మదీయ సోదరులు సామూహికంగా మత ప్రార్థన నిర్వహించుకోవడానికి వీలుగా ఈ మసీదు నిర్మించడం జరిగింది. భారతదేశంలో నిర్మించబడినటువంటి మసీదుల్లో ఈ జామా మసీద్ ఒక పెద్ద మసీదుగా మనం చాలా స్పష్టంగా గుర్తించవచ్చు.
షాజహాన్ పరిపాలనా కాలంలో ఇతని యొక్క అద్భుతమైనటువంటి ఈ నగర నిర్మాణ శైలి ఒక మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి కారణంగా కట్టడాల నిర్మాణంలో షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా చరిత్రకారులు భావించడం జరుగుతుంది. షాజహాన్ చివరి పరిపాలనా కాలంలో అతని కుమారుల మధ్యన వారసత్వ పోరాటం జరిగింది. షాజహాన్ పెద్ద కుమారుడు దారాషుకో. ఇతను పర్షియన్, అరబ్బీ, సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు, మహోన్నతమైనటువంటి మేధావిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. పర్షియన్, అరబ్బీ మరియు సంస్కృతంలో గొప్ప పండితుడు దారాషుకో. దారాషుకో భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. దారాషుకో భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. అదేవిధంగా 1657లో ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదింప చేయడం జరిగింది. ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదింప చేయడం జరిగింది. ఇతను రచించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం ముజ్ముల్ బహరన్. ముజ్ముల్ బహరన్. ముజ్ముల్ బహరన్ అనగా అర్థం ఏంటంటే సాగర సంగమం అని అర్థం వస్తుంది. హిందూ మతం ఇస్లాం మతం యొక్క సంగమాన్ని గురించి, హిందూ మతం ఇస్లాం మతంలో ఉన్నటువంటి విశేషాలను గురించి ముజ్ముల్ బహరన్ అనేటిగానొక గ్రంథంలో షాజహాన్ ప్రస్తావించడం జరిగింది. దారాషుకో ప్రస్తావించడం జరిగింది. సో హిందూ ఇస్లాం మతస్థుల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి ముజ్ముల్ బహరన్ అనేటిగానొక గ్రంథంలో దారాషుకో రచించడం జరిగింది. దారాషుకో రచించినటువంటి మరో ముఖ్యమైనటువంటి గ్రంథం సకినత్ ఉల్ ఔలియా. సకినత్ ఉల్ ఔలియా. ఈ సకినత్ ఉల్ ఔలియా అనేటిగానొక ఈ గ్రంథంలో సూఫీ మతస్థుల యొక్క జీవిత కథలను గురించి ప్రస్తావించడం జరిగింది. సూఫీ మతస్థుల యొక్క జీవిత కథలను గురించి సకినత్ ఉల్ ఔలియా అనేటిగానొక గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. హస్నతుల్ ఆరిఫిన్ సూఫీ మతస్థుల యొక్క బోధనలను గురించి ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. హస్నతుల్ ఆరిఫిన్ సూఫీ మతస్థుల యొక్క బోధనల గురించి వివరించడం జరిగింది. సిర్ ఈ అక్బారీ సుమారుగా 52 ఉపనిషత్తులను సిర్ ఈ అక్బారీ అనేటిగానొక పేరుతో ఇతను పర్షియన్ భాషలోకి అనువదింప చేయడం జరిగింది. సో ఈ విధంగా దారాషుకో షాజహాన్ పెద్ద కుమారుడిగా, సంస్కృతంలో గొప్ప పండితుడిగా, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. షాజహాన్ యొక్క మరో కుమారులు ఔరంగజేబ్. ఔరంగజేబ్ దక్షిణ భారతదేశానికి గవర్నర్గా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. షాజహాన్ పరిపాలనా కాలంలో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశానికి గవర్నర్గా విధులు నిర్వర్తించేటువంటి వాడు. మురాద్ గుజరాత్ మరియు మాల్వా అను ప్రాంతానికి గవర్నర్గా విధులు నిర్వర్తించేవాడు. షాజహాన్ యొక్క మరో కుమారుడైనటువంటి షాషూజా బెంగాల్కు గవర్నర్గా విధులు నిర్వర్తించేటువంటి వాడు. సో షాజహాన్ చివరి పరిపాలనా కాలంలో షాజహాన్ కుమారులైనటువంటి వీరి మధ్యన వారసత్వ పోరాటం జరిగింది. ఈ వారసత్వ పోరాటంలో ఔరంగజేబ్ దారాషుకోను హతమార్చి మొఘల్ సింహాసనం అధిష్ఠించాడు. ఔరంగజేబ్కు దారాషుకోకు మధ్య జరిగినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధం సమూఘర్ యుద్ధం. ఔరంగజేబ్ అలంఘీర్ అనేటిగానొక బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యంలో జరిగినటువంటి వారసత్వ పోరాటాలలో ఈ వారసత్వ పోరాటం అత్యంత ముఖ్యమైనదిగా మనం గుర్తించవచ్చు. ఈ వారసత్వ పోరాటంలో అంతఃపురంలోని మహిళలు సైతం వారసత్వ పోరాటంలో పాల్గొన్నారు. ఇందులో దారాషుకోకు సహకరించినటువంటి సోదరి జహానారా, ఔరంగజేబుకు సహకరించినటువంటి సోదరి రోషనారా. దారాషుకోకు సహకరించినటువంటి సోదరి జహానారా, ఔరంగజేబుకు సహకరించినటువంటి సోదరి రోషనారా. అంటే అంతఃపురంలోని మహిళలు సైతం ఈ వారసత్వ పోరాటంలో పాల్గొన్నారు అనే విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం కావడం జరుగుతుంది. మిగిలిన సోదరులను సైతం ఓడించినటువంటి ఔరంగజేబ్ అలంఘీర్ అను బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించాడు. ఔరంగజేబ్
మొఘల్ సింహాసనం అధిష్ఠించడానికన్నా ముందు తన తండ్రి షాజహాన్ను ఆగ్రా కోటలో బంధించడం జరిగింది. 1658లో బంధించబడినటువంటి షాజహాన్ 1666 వరకు బ్రతికే ఉన్నాడు. క్రీస్తకం 1666లో షాజహాన్ మరణించాడు. షాజహాన్ను తాజ్మహల్లో ఖననం చేయడం జరిగింది. ఔరంగజేబ్ అలంఘీర్ అనేటి కానొక బిరుదుతో మొఘల్ సింహాసనం అధిష్ఠించడం జరిగింది.